ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాండవ జలాశయం నుంచి పంట కాల్వలకు సాగునీరు విడుదల, గంగా హారతి పట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. యనమల గార్డెన్స్ లో మరొక ఆధ్యాత్మిక వైభవం. ఈ నెల 19 నుంచి వరుణయాగం. శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం. వజ్రపు కొత్తూరు మండలంలో బౌద్ధ శిరీష పర్యటన. రోడ్డెక్కిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు. తుని ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించిన యనమల రాజేష్. తాండవ జలాశయం నుంచి పంట కాల్వలకు సేద్యపు నీరు విడుదలైంది. అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో గల 51,000 ఎకరాలకు సాగునీరు అందించే తాండవ రిజర్వాయర్ నీటి మట్టం ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది. ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇవాళ తాండవ వద్ద గంగా హారతి పట్టి రైతులతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేశారు. తొలి విడతగా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, దశల వారీగా నీటిని సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగిబాబు, కోట నందూరు మండల కూటమి నాయకులు పోతల సూరిబాబు, పెన్మత్స నాగేశ్వరరావు, డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు, బయలపూడి శ్రీరామ్మూర్తి, రుత్తల సత్య సీతయ్య, వాసం నాగేశ్వరరావు, కనిగిరి త్రిమూర్తులు పాల్గొన్నారు. తెలిసి తాండవ రోడ్డు ఇక్కడ వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేను కూడా అదే రోడ్డు మీద 2 సార్లు వచ్చాను. దీన్ని మార్చడానికి చాలా టైం పట్టింది మాకు. ఇది ఇరిగేషన్ రోడ్డు, ఇరిగేషన్ వల్ల డబ్బులు లేవు. ఆర్ఎన్బి వాళ్ళు మారుద్దామంటే ఇరిగేషన్ నుంచి ఆర్ఎన్బికి మార్చాలా. అవన్నీ మార్చడానికి గవర్నమెంట్లో చాలా టైం పట్టింది. మొత్తం మార్చి ఇది రోడ్డు 7 కిలోమీటర్ల 7.40 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,50,00,000 ఖర్చు అయింది. అంతా రెడీ అయిపోయింది, టెండర్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత యుద్ధం జరిగింది. మొన్న తారు 96 రూపాయలు అయిపోయింది, డబుల్ అయిపోయింది. ఈ కాంట్రాక్టర్కి మనం ఇచ్చిందంతా టెండర్లో 46,000. కుర్రోళ్ళు నా చేతులు లాస్ అయిపోతుండే. నా దగ్గరికి వచ్చారు, లేదు సార్ నేను వేస్తాను, రోడ్డు వేస్తాను సార్. ఆ కుర్ర పేరు ఏది, కుర్రోడు నా దగ్గరికి వచ్చి నేను అన్నాను, పర్లేదు కొరేంటి నెలపోని లాస్ అయిపోతారా, అమ్ముకోవాలని అమ్ముకుపోతారా అంటే, లేదు సార్ నేను వేస్తాను సార్, పర్లేదు లాస్ అయినా పర్లేదు అని చెప్పి ఆ కుర్రోడు వచ్చి ఈ రోడ్డు వేసి అయ్యింది. దేవుడి దేవ వల్ల, దీనివల్ల మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఇందాక ఆడవాళ్ళు అక్కడ ఆఫ్ చేశారు, చాలా ఆనందపడుతున్నారు. నిజంగా రోడ్డు వదాలకు విలువంతా ఎన్నో ఇబ్బంది పడ్డారు. నేను ఒకసారి గజకుల రోడ్లు కారులో వెళ్తే ఇక్కడ నుంచి నాతో వెళ్ళడానికి గంట పట్టింది. కారులో వెళ్తే గంట పట్టింది నాకు. మరి ఆటోలో వెళ్తే ఎంత పడుతుంది? వర్షాలు సమృద్ధిగా కురవాలి, పసిడి పంటలతో రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ఇందుకోసం రైతులతో వరుణయాగం నిర్వహణకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్ణయించారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు 4 రోజుల పాటు తేటగుంట యనమల గార్డెన్స్ ఈ ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిర్ణయించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా జరిగే వరుణ యాగాన్ని రైతులతో చేయించనున్నారు. 19వ తేదీన గణపతి పూజతో ప్రారంభమయ్యే వరుణ యాగం 22వ తేదీన జరిగే పూర్ణాహుతితో ముగుస్తుంది. దేశమంతా క్షామం, పరిస్థితులు. వరుణుడు మొహం చాటేశాడు, చినుకు రాలడం లేదు. ఇదంతా ఎలీనో ప్రభావం. వర్షభావం నుంచి గట్టెక్కించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మహాకార్యాన్ని తలపెట్టారు. దుర్భిక్ష పరిస్థితులు లేకుండా దేశమంతా సుభిక్షంగా ఉండాలని, అందులో తుని నియోజకవర్గం కూడా పసిడి పంటలతో కలకల్లాడాలని ఆకాంక్షిస్తూ తుని మండలం తేటగుంటలోని యనమల గార్డెన్స్లో
వరుణయాగం నిర్వహించాలని, రాజకీయాలకు చోటు లేకుండా రైతు కుటుంబాలతో వరుణ కటాక్షం కోసం యజ్ఞయాగాల నిర్వహణకు సంకల్పించారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు అంటే 4 రోజుల పాటు ఋత్వికులు వేద మంత్రోచ్చరణలతో వరుణ యాగం జరుగుతుంది. కేవలం రైతు ప్రతినిధులు, దంపతుల సారథ్యంలో హోమాలతో వరుణయాగం నిర్వహిస్తారు. దేవుడి కరుణ కోసం యనమల ఈ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వరుణయాగం ఏర్పాటు బాధ్యతలను యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరు వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, యనమల లక్ష్మణరావు, మల్లా గణేష్, గాడి రాజాబాబు, అంకవరెడ్డి రమేష్, పెంటకుట భాస్కర్ సత్యనారాయణ, చొక్కా అప్పారావు, నేమాల అప్పారావు, కుర్రా వెంకట్రమణ, దంతులూరి శ్రీనివాసరాజు అప్పగించారు. వేద పండితులతో కలిసి వీరందరూ స్థల పరిశీలన చేసి యాగశాలల నిర్మాణ, కొలతలు, భూమి చదును పనులను దగ్గరుండి చేయించారు. ఇప్పటికే ఆధ్యాత్మిక శిఖరంగా ఖ్యాతి పొందిన యనమల గార్డెన్స్ మరోసారి ఆధ్యాత్మిక అనుభూతి అందించనుంది. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. సభాయై నమః. నిర్విఘ్నమస్తు. తుని మండలంలో ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఈరోజు మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి దివ్య గారు, అలాగే మన నాయకుడైనటువంటి యనమల రామకృష్ణ గారు కలిపి ఈ నెల 19, 20, 21, 22 ఈ 4 రోజులు కూడా ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అలాగే ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నీళ్ల కోసం ఎటువంటి కరువులు లేకుండా అందరూ కూడా అభివృద్ధిగా ఉండాలని, రైతులందరూ కూడా చక్కగా అందరికీ కూడా ఆ ధాన్యం చక్కగా అందరికీ కూడా పంటలన్నీ కూడా బాగా పండి అందరూ కూడా చక్కగా సద్యసృష్టి ఉండాలని చెప్పి చక్కగా ఇక్కడ వరుణ యాగాన్ని తలపెట్టారండి. ఈ వరుణ యాగం చక్కగా 11 మంది ఋత్వికులతో 3 రోజుల కార్యక్రమం, వరుణ జపాలు, అలాగే వరుణుడికి సంబంధించినటువంటి ఋష్యశృంగ మహాముని అని ఉంటారు. ఆ ఋష్యశృంగ మహాముని ఎక్కడైతే ఉంటారో అక్కడ చక్కగా వర్షాలవి కురుస్తాయి అని చెప్పి ఆ యొక్క పురాణాల్లో తెలపబడి ఉంది. కాబట్టి అలాగే విరాట పర్వం అనేటువంటి చక్కనైనటువంటి ఒక మహాభారతంలో ఉన్నటువంటి ఒక 2500 శ్లోకాలు సుమారుగా, ఆ శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసి ఇక్కడ మొత్తం ఉండేటటువంటి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి చక్కగా వర్షాలన్నీ సకాలంలో కురిసి అందరూ కూడా అభివృద్ధిగా ఉండాలని, అందరూ కూడా చక్కగా సుఖ సౌఖ్యాలతో ఉండాలనేటటువంటి మంచి ఉద్దేశ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య గారు, అలాగే మన రాష్ట్ర మాజీ మంత్రి గారైనటువంటి యనమల రామకృష్ణ గారు కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క వరుణ యాగాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ నెల 19, 20, 21, 22 ఈ 4 రోజులు కూడా మన యనమల రామకృష్ణ గారి ఇంటి దగ్గర చక్కగా ఈ యొక్క యాగాన్ని రైతులందరి చేత కూడా చేయిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యాగంలో రైతులందరూ కూడా పాల్గొని ఈ యొక్క యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. శుభం. ప్రస్తుతం మన ప్రాంతంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన వర్షం లేక మరి దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇబ్బందుల పాలు గురవుతుంది. ముఖ్యంగా మన ప్రాంతం అంతా ఈ వర్షం లేకపోవడం వలన రైతులకు కూడా చాలా ఇబ్బందికరంగాను, పంటలకు కూడా సదుపాయం లేదు, వర్ష నీరు అందుబాటులో లేకపోవడం కూడా రైతాంగం కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ ఇబ్బందుల్ని, ఈ విపత్కర పరిస్థితుల నుంచి అధిగమించాలని మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణ గారు ఇక్కడ వరుణ యాగం చేస్తే ఒక మంచి రోజులు మళ్ళీ వస్తాయి, మరి వరుణ దేవుడు కరుణిస్తాడని చెప్పి ఉద్దేశంతో ఈ నెల 19, 20, 21, 22 తేదీలలో మన తేటగుంట కార్యాలయం యనమల గార్డెన్స్లోని ఈ వరుణ యాగం, దానికి సంబంధించిన హోమం, జపం, మరి దానికి సంబంధించినటువంటి పురోహితుల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని మనమంతా కూడా అది కార్యక్రమంలో పాల్గొని మరి ఆ భగవంతుని కొలుద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. శ్రీ యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారి ప్రోద్బలంతో 18, 19, 20, 21 తేదీల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వర్షాలు వెనకంజ వేసాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ రోజుల్లో
వరుణ యాగం చేద్దాం అని మన రైతులు, నాయకులు, అలాగే ఆయకట్టుదారు సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా రేపు రాబోయే రోజుల్లో వరుణ యాగం ఈ యనమలాక గార్డెన్స్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం రైతుల ఆధ్వర్యంలో, రైతుల పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి 50 మంది రైతు సోదరులందరూ వచ్చి ఈ యాగాన్ని జయప్రదం చేస్తారని, రాబోయే రోజుల్లో ఈ యాగం ద్వారా వర్షాలు పడాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వర్షాలు వెనకబడడం వల్ల రైతులు, ప్రజలు కూడా తాగునీటికి, సాగునీటికి, పశువులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇందులో భాగంగా మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారు ఆధ్వర్యంలో తేటగుంట క్యాంప్ ఆఫీస్లో వరుణ యాగం తలపెట్టారు. ఇందులో మన రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గం కూడా సుభిక్షంగా ఉండాలని, మన రైతులు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 19, 20, 21 ఈ 3 రోజులు ఈ వరుణ యాగం రైతులు ఫ్యామిలీతో కూర్చొని ఈ వరుణ యాగం చేస్తారు. అందులో భాగంగా ఈ 22 పూర్ణ కుంభాభిషేకంతో క్లోజ్ చేస్తారు. కాబట్టి మన తుని నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఈ యాగంలో పాల్గొని మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఆశీస్సులు అందించాలని, ఈ యాగం సఫలం కావాలని మంచి ఉద్దేశంతో అందరూ బాగుండాలని, అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాగాలి, అందులో మన తుని నియోజకవర్గం కూడా ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో మేడం గారు తలపెట్టారు. కాబట్టి యనమల రామకృష్ణ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. 3 రోజులు రైతు కుటుంబాలు కానీ, ప్రజలు కానీ అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మన సుభిక్షంగా మన నియోజకవర్గం ఉండాలంటే అందరూ కూడా తల చేసి అందరూ కూడా ఈ హోమంలో పాల్గొని, అదేవిధంగా పూజారులు చేస్తున్నటువంటి ఈ తపోవనంలో, తటాకవనంలో నీళ్ళలో కూర్చుని ఈ 3 రోజులు యాగం చేస్తారు. కాబట్టి ఇది అందరిని వీక్షించి మీ యొక్క భక్తి పరవశాన్ని కూడా పంచుకుంటారని, మన నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ కూడా కృషి పడతారని, ఎమ్మెల్యే గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కాకినాడ నగరాన్ని హరితవనంగా గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో కృషి చేయాలని జిల్లా యూత్ రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. స్థానిక రాజా ట్యాంక్ వద్ద ఉన్న వివేకానంద పార్క్ వద్ద యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ రామారావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 8 అడుగుల ఎత్తు కలిగిన మొక్కలు నాటారు. సార్ సార్ ఇలా చూడండి సార్, ఎమ్మెల్యే గారు సార్, ఎమ్మెల్యే గారు ఇలా చూడండి సార్ ఒకసారి. ఓకే, ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి మా పిల్లలందరూ చూడాలి. పిల్లలు ఇలా చూడండి, మా పిల్లలందరూ ఇలా చూడండి. ఓకే, అప్పుడు ఓకే చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి
ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ప్రతిష్ఠ కొరకు భూమి పూజ చేశారు. జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు. సిరిసమ్మ నాయకత్వం, సిరిసమ్మ నాయకత్వం, సిరిసమ్మ నాయకత్వం, ఓర్మి నాయకత్వం, ఓర్మి ప్రభుత్వం నాయకత్వం, ఓర్మి ప్రభుత్వం నాయకత్వం. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు. సంక్షేమ పథకాలంటే ప్రజలకు ప్రతి ఇంటి తల్లికి ఉండాలి, అలాగే అభివృద్ధి పథకాలు అంటే సాగునీరు మొదటి అంటే ఇది పూర్తి చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మరొక 15 కోట్లు మంజూరు చేయించి ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నూతన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులని కల్పించడం జరిగిందన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని, వైద్యులు, వైద్య సిబ్బంది నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అందించడమే కాకుండా వచ్చిన పేషెంట్లని చక్కగా ఆదరించి వారి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారికి వైద్య సదుపాయం అందించే దిశగా ఇక్కడ వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే నేను కొంతమంది పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. వారందరూ అత్యంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో మొట్టమొదటిగా తోకాడకు సంబంధించిన ఒక డెలివరీ అయిన తల్లి బిడ్డ దీనిపైన ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్ళు అత్యంత సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మమ్మల్ని చాలా బాగా ఆదరించారు, చాలా బాగా చూశారు, డెలివరీ అద్భుతంగా చేశారు, ఏ విధమైన ఇబ్బంది లేకుండా అని చెప్పారు. ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకి, వైద్య సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ఇక్కడ హెచ్డిఎస్ ఏదైతే కమిటీ వేసామో ఆ కమిటీ కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ రోగులకు ఇబ్బంది లేకుండా వారు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వంతపడకల ఆసుపత్రికి సంబంధించిన బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది, తొందరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అదనంగా 15 కోట్ల రూపాయలు దీనికి కావాల్సి ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించే దిశగా కృషి చేస్తాం. అన్ని విధాలుగా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కూటమి ప్రభుత్వంలో మరి ఇక్కడ ఎవరైతే
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వాహనాలను శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీల సౌకర్యార్థం ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. గర్భిణీలు ప్రసవం అనంతరం ఇబ్బందులు పడకుండా ఇంటికి చేర్చండి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే గత ప్రభుత్వం ఈ కాంట్రాక్టును అరవిందో కంపెనీకి అప్పగించిందని, ఆ సంస్థ సేవలను సరిగ్గా అందించకపోవడంతో తమ ప్రభుత్వం ఆ కాంట్రాక్టును రద్దు చేసిందని స్పీకర్ తెలిపారు. నర్సీపట్నానికి ఒక శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది మీ అందరికి తెలుసు. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటంటే, ఎవరైనా విలేజ్ల్లో డెలివరీ టైంలో ఇబ్బంది పడితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం చెప్పి అప్పుడు ఆ కార్యక్రమం పెట్టాం. అప్పుడు రాష్ట్రం అంతా పెట్టాం. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టారు. అప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కొన్ని బళ్ళు మధ్యలో ఆగిపోవడం, వాళ్ళు ఫోన్ చేసినా ఇన్ టైంకి వెళ్ళకపోవడం జరిగేది. అంచేది మళ్ళీ మన గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత అరవిందో కంపెనీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విద్యా వేద ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. సరే మేము సర్వీస్ చేస్తామంటే మాకు అవకాశం ఇవ్వమని చెప్తే ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తుని ప్రాంతీయ ఆసుపత్రికి వసతులు కల్పిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రప్పించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ, మోత్కూరి వెంకటేష్, మల్లా గణేష్, కూసుమంచి శోభారాణి, తటవర్తి రాజా, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈరోజు తుని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పిన అధునాతన సౌకర్యాలు, వైద్య సదుపాయాలతో కూడినటువంటి 3 అంబులెన్స్ల ప్రారంభించడం జరిగింది. మన యనమల గౌరవ శాసనసభ్యురాలు దివ్య గారి యొక్క ఆలోచనల మేరకు, ఆమె యొక్క ఆదేశం ప్రకారం ఈ వైద్య సదుపాయం కూడా తిరుపతిలో ప్రజలకు మరి అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎంత గర్భిణీలకే కాదు, మరి ప్రసవం అయిన తర్వాత బాలికలు ఇంటికి చేపట్టడానికి తీసుకురావడానికి కూడా అధునాతన సౌకర్యాలు, వైద్య సదుపాయాలతో ప్రారంభించడం మీకు సంతోషం. కాబట్టి ప్రజలందరూ కూడా అవకాశం సందర్భంతో ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి దృష్టితోటి 102 వెహికల్స్ వచ్చాయి. వీటి యొక్క విశిష్టత, వాటి యొక్క ఉపయోగాలన్నీ డాక్టర్ గారు మనకు అన్నీ చెప్పారు. మన ఏరియా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకుని మన ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఇంకేమైనా కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఉపయోగించుకుని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు సెలవు. నమస్కారం అండి. నేను డాక్టర్ కె మహేశ్వరరావు, కాకినాడ జిల్లా DCHSగా పనిచేస్తాం. అలాగే మన ఏరియా ఆసుపత్రి తుని కూడా పనిచేస్తాం. ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మండల అధ్యక్షుడు గొంప నరసింగరావు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత పెందుర్తి నియోజకవర్గ బిఎల్ఏ చొక్కాకుల వెంకట్రావు సారథ్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా బర్ల దేముడు బాబు, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బోకం కనకరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డొక్కా భాస్కర్ రావు, మండల ఉపాధ్యక్షుడిగా బి నరసింహమూర్తిలను నియమించి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్ రెడ్డి, రామునాయుడు, ఎం స్వామి చక్రవర్తి, పి అప్పారావు, ప్రభుకుమార్, రామకృష్ణ, శంకర్రావు, మాలతి, వెంకటలక్ష్మి, దేముడు బాబు, బి నరసింహమూర్తి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జన్మదినాన్ని వాడవాడలో రాష్ట్రమంతా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీలకి ధీటుగా ఎదుగుతుంది అంటే దానికి కారణం పివిఎన్ మాధవ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి
భారతీయ జనతా పార్టీ ఎదురు పార్టీలో వణుకు పుట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పివిఎన్ మాధవ్ గారు, ఇందాక సోదరులు నరసింహరావు గారు చెప్పారు, వారు రాష్ట్ర అధ్యక్షులు మామూలుగా అయిపోయినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళ తాతగారు బాపట్లలో ఆ రోజు మరి స్వతంత్రంగా ఆ రోజు నుంచి కూడా పార్టీలో ఇదే జనసంఘ్ అట్లాగే స్వయం ఈ పార్టీలోనే కొనసాగుతూ అక్కడ భూదానం కూడా చేసి అక్కడ పెద్ద అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని నేషనల్ హైవే హెచ్ఓపి హోటల్ వద్ద 30 లక్షల విలువ గల 60 కేజీల గంజాయి పట్టుబడిందని డీఎస్పీ మోహన్ తెలిపారు. కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కసింకోట నేషనల్ హైవే హెచ్ఓపి హోటల్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 2 బైకులు, 1 ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సిఎస్ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేను అనకాపల్లి డిఎస్పీని మాట్లాడుతాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యామ్, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్ అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళ్తున్న ఒక ఆటోలో సమాచారం మాకు రాబడిన సమాచారం మేరకు, ఆ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీల గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా పై విధంగా బయటపడింది. దీని తర్వాత ఈ ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మనం మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకి ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్గా వ్యవహరిస్తున్న 2 బైకులు, అలా కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారో లేదా అనేది చూసుకుని మా సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండడం వల్ల వాళ్ళు గమనించకపోవడం వల్ల ఇది పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గొంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4గురిని కూడా మనం సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురంకి చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. అందులో మనకు ఒక అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను ఇక్కడ మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు. మేము మన ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. వీళ్ళని పట్టుకుని ఈరోజు నేను సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ఆటో రాళ్ళగడ్డలో బయలుదేరి కోరాపుట్టు, పెద్దబయలు, పాడువ, అలాగే అరకు, ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, సబ్బవరం, తర్వాత అనకాపల్లి మీదుగా టువార్డ్స్ పిఠాపురం వరకు వెళ్ళే ప్లాన్లో ఉండగా మనం అనకాపల్లి జిల్లాలో ఈ కసింకోట లిమిట్స్లో కేసును పట్టుకుని మా యొక్క సిబ్బంది మంచి ప్రతిభ కనబర్చారు. ఎస్పీ గారు కూడా వీరికి అభినందనలు, మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన భూమిక వహించిన మా ఏఎస్ఐ గారు కొంచెం ఆరోగ్య బాగోలేక ఈరోజు ప్రెస్ మీట్కి రాలేదు. వారిని మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. పర్సనల్గా పిలిచి బాగా చేశారు, హైవే మొబైల్లో ఈ మంచి కేసు మీరు డిటెక్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాండవ జలాశయం నుంచి పంట కాల్వలకు సాగునీరు విడుదల, గంగా హారతి పట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. యనమల గార్డెన్స్ లో మరొక ఆధ్యాత్మిక వైభవం ఈ నెల 19 నుంచి వరుణయాగ.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం వజ్రపు కొత్తూరు మండలంలో బౌద్ధ శిరీష పర్యటన. రోడ్డెక్కిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు తుని ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించిన యనమల రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.